అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఐబొమ్మ రవి రెండో దఫా కస్టడీ ముగిసింది. రవి మెయిల్ అకౌంట్స్ ను సైబర్ క్రైమ్ పోలీసులు రీట్రైవ్ చేశారు. ఐబొమ్మ వెబ్సైట్స్ లో 21,000కు పైగా సినిమాలను గుర్తించారు. పైరసీ వెబ్సైట్స్ గురించి సినిమాలను రికార్డింగ్ చేసినట్టు రవి అంగీకరించాడు. ఇక సినిమా రికార్డింగ్ చేసిన ఆడియోలు వీడియోలు క్వాలిటీ పెంచేందుకు కరేబియన్ దీవుల్లో అవుట్ సోర్సింగ్ వారితో రవి ఒప్పందం చేసుకున్నట్టు గుర్తించారు. పైరసీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ గురించి పోలీసులకు రవి వివరించాడు. తాను నిర్వహించిన వెబ్సైట్లపై క్లారిటీ ఇచ్చాడు. ఐబొమ్మ పూర్తి పేరు ఇంటర్నెట్ బొమ్మగా వెల్లడించాడు. సాంకేతిక సమస్యలతో బలపం పేరు పెట్టాలని భావించిన చివరకు బప్పంగా మార్చినట్టు తెలిపాడు. ఐబొమ్మ రవి రెండో దఫా కస్టడీ ముగిసింది. రవి మెయిల్ అకౌంట్స్ ను సైబర్ క్రైమ్ పోలీసులు రీట్రైవ్ చేశారు. ఐబొమ్మ వెబ్సైట్స్ లో 21,000కు పైగా సినిమాలను గుర్తించారు. పైరసీ వెబ్సైట్స్ నుంచి సినిమాలను రికార్డ్ చేసినట్టు రవి అంగీకరించారు. ఇక సినిమా రికార్డింగ్ చేసిన ఆడియోలు వీడియోలు క్వాలిటీ పెంచేందుకు కరేబియన్ దీవుల్లో అవుట్ సోర్సింగ్ వారితో రవి ఒప్పందం చేసుకున్నట్టు గుర్తించారు. పైరసీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ గురించి పోలీసులకు రవి వివరించాడు. తాను నిర్వహించిన వెబ్సైట్లపై క్లారిటీ ఇచ్చారు. ఐబొమ్మ పూర్తి పేరు ఇంటర్నెట్ బొమ్మగా వెల్లడించారు. సాంకేతిక సమస్యలతో బలపం పేరు పెట్టాలని భావించిన చివరకు బప్పంగా మార్చినట్టు తెలిపాడు. రైట్, ఐబొమ్మ రవి యొక్క రెండో దఫా కస్టడీ కూడా ముగిసినట్టు తెలుస్తుంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, రెండోసారి 3 రోజుల కస్టడీలో భాగంగా మూడో రోజు కూడా ఈ రోజు కస్టడీ ముగియడంతో ఇంతకు ముందే నాంపల్లి కోర్టులో సిసిఎస్ పోలీసులు ఐబొమ్మ రవిని ప్రొడ్యూస్ చేసినట్టుగా తెలుస్తోంది. రవి మెయిల్ అకౌంట్స్ ని పూర్తిగా సైబర్ క్రైమ్స్ అధికారులు రిట్రైవ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఐబొమ్మ బప్పం వెబ్సైట్ లో మొత్తం 21,000కు పైగా సినిమాలు అప్లోడ్ చేశాడు అన్నట్టుగా పోలీసులు గుర్తించి ఆ వివరాలను కూడా అతని నుంచి రాబట్టారు. పైరసీ వెబ్సైట్స్ నుంచి సినిమా రికార్డింగ్లు చేసినట్టు కూడా అధికారులు అతని నుంచి ఆ వివరాలు రాబట్టారు. ఓటీటీలో వచ్చేటువంటి సినిమాలు కూడా రికార్డింగ్ చేసి వాటిని ఆన్లైన్ లో అప్లోడ్ చేస్తా ఉన్నట్టు కూడా స్వయంగా తనే పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో ఒప్పుకున్నాడన్న ఒక విషయాన్ని కూడా పోలీసులు స్టేట్మెంట్ రూపంలో రికార్డ్ చేయడం జరిగింది. సినిమా రికార్డింగ్లు చేసినటువంటి ఆడియోలు వీడియోలు క్వాలిటీ పెంచేందుకు కరేబియన్ దీవుల్లో ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ తో ఈ ఒప్పందం చేసుకుని వాటి క్వాలిటీని పెంచుతా ఉన్నాడనేది కూడా తనే స్వయంగా ఈ రోజు ఇన్వెస్టిగేషన్ లో ఒప్పుకున్నాడు. పైరసీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ గురించి పోలీసులకు ఈ రోజు రవి వివరించినట్టుగా తెలుస్తా ఉంది. తాను నిర్వహించినటువంటి వెబ్సైట్లపై క్లారిటీగా అన్ని విషయాలు ఈ రోజు పోలీసుల ముందు తెలియజేయడం. ఐబొమ్మ పూర్తి పేరు ఇంటర్నెట్ బొమ్మగా ముందుగా ప్లాన్ చేశాము. విశాఖలో సినిమాను బొమ్మగా తీసేవాళ్ళం కాబట్టి బొమ్మను వెబ్సైట్ లో చూపించేందుకే ఐబొమ్మ అని పేరు పెట్టి వీటిని పైరసీ చేసి నేను సోషల్ మీడియాలో ఈ వెబ్సైట్ల ద్వారా ఈ వీడియోలన్నీ కూడా అప్లోడ్ చేస్తా ఉన్నట్టు కూడా తనే స్వయం పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది. మరో వెబ్సైట్ కు బలపం పేరు పెట్టాలని ముందుగా భావించడం, డొమైన్ లో సాంకేతిక సమస్యతో ఎల్ అక్షరం తీసి బప్పంగా మార్చాం. దానికే ఐబొమ్మ తర్వాత బప్పం టీవీ ఈ రెండు విజయవంతంగా సోషల్ మీడియాలో మార్కెట్ లోకి వెళ్లి ప్రజల్ని అందరినీ అట్రాక్ట్ చేసింది అంటూ కూడా అది పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో తను ఒప్పుకునడము. తను అప్లోడ్ చేసిన సినిమాలన్నీ కూడా టెలిగ్రామ్ నుంచి తీసుకున్నవే. కొంతమంది ఎవరైతే ఈ సినిమాలు దొంగతనంగా చిత్రీకరిస్తారో వాళ్ళ ద్వారా కొనుగోలు చేసి వాటి మెరుగుదలని పెంచి మళ్ళీ సోషల్ మీడియాలో ఈ వెబ్సైట్ల ద్వారా ఈ వీడియోలన్నీ పోస్ట్ చేశారంటూ కూడా తనే ఈ చివరి రోజు ఇన్వెస్టిగేషన్ లో వివరాలన్నీ కూడా పోలీసులకు తెలియజేయడంతో పోలీసులు ప్రతిదీ ఆన్లైన్ స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేసుకుని ఇదంతా కోర్టులో ప్రొడ్యూస్ చేసినట్టుగా తెలుస్తుంది. శివ, అయితే రవితేజ మరో దఫా ఏమైనా రవిని విచారణకు తీసుకునేటటువంటి అవకాశం ఉందా? అండ్ ఈడీ కూడా రంగప్రవేశం చేసినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే హైదరాబాద్ 30 కోట్లకు పైగా
ట్రాన్సాక్షన్ జరిగినట్టు, దాంట్లో 3 కోట్ల రూపాయలు ఆన్లైన్ ఫీజ్ అయినట్టుగా కూడా రకరకాల కథనాలు రావడంతో దీంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీ లాండరింగ్ జరిగిందనే ఒక విషయం పైన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు లేఖ రాసి, ఆ లేఖ ద్వారా రవి పైన నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ల వాటిని పరిశీలించినట్టుగా తెలుస్తుంది. ఏ క్షణంలోనైనా ఈడీ మనీ లాండరింగ్ జరిగినట్టుగా పక్కా ఆధారాలు సేకరించి రంగంలోకి దిగితే రవిని మళ్ళీ కస్టడీకి కోర్టుని కోరేటువంటి అవకాశం ఉంటుంది. కోర్టు ఆదేశాల ప్రకారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఈడీ అధికారులు కోర్టులో లేదా కార్యాలయానికి తీసుకొచ్చి విచారించేటువంటి అవకాశం ఉంది. 30 కోట్లు ఒక వ్యక్తి నుంచి ఈ ఆస్తులు గుర్తించారు కాబట్టి విదేశీ కరెన్సీ సంబంధించిన వ్యవహారాలు, ఇండియన్ రూపీస్ కరెన్సీ వ్యవహారాలు విచారించేటువంటి అవకాశం ఉంటుంది. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.